తెలంగాణ అఘోరి మీకు బాగా తెలుసు. మరి నాకు కూడా ఆమె ఎంతో అభిమానంగా అయిపోయింది. ముత్యాలమ్మ గుడి కొట్టినప్పుడు పరిగెత్తుకుని వచ్చి నేనున్నాను మీకు హిందువులకు అంటూ ఆ శబదం చేయడము, మాట తీరు, ధైర్యము, పోరాట పటిమ ఎంతో నచ్చింది. కానీ అంటే ఈ మధ్య జరుగుతున్నవన్నీ చాలా బాగానే అనిపించింది. ఓ మాదిరిగా కొన్నిసార్లు ఆమె సరిగ్గా మాట్లాడనట్టు అనిపించిన, కొన్నిసార్లు నెగిటివ్ మాట్లాడుతుంటే కూడా ఆమె మీద ఇన్సల్ట్ చేసినట్టు వ్యంగ్యంగా చెప్తే కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా అని నవ్వుతూ ఉండిపోయింది. అంటే తప్పుగా ఎవరైనా అన్నప్పుడు మనం కూడా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసి తీరాలన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినట్టుగా ఆమె నడుచుకున్నట్టుగా నాకు కనబడలేదు. భరిస్తే బాగా భరిస్తూ వెళ్ళింది. ఇప్పుడు అకారణంగా ద్వేషిస్తూ గొడవలు పెట్టుకుంటున్నా అందరినీ, అక్కడ ఉన్నవాడిని కూడా తంతుంది. నిన్నటి వీడియో చూస్తుంటే మళ్ళీ ఎవరితో కత్తితో పొడి చేసింది, లోపలికి రానియకపోతే. అక్కడ టెంపుల్లో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి, అందరిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ పెడతారు. మరి వీళ్ళని కొంచెం గౌరవించాలి. ఆమె నిరాహార దీక్ష లాంటిది ఏమైనా చెయ్యాలి అక్కడే, కానీ కత్తితో దాడి చేయడం ఏంటి? చాలా ఘర్షణ. అక్కడ ఎవరో చెప్పడానికి వస్తే వాళ్ళపైన ఎగురుతుంది. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే భగవద్గీత వీళ్ళు మరి ఈమె గురువు చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు. కానీ ఇప్పుడు మన గురువులందరినీ చూస్తుంటే వీళ్ళు ఎంతో, అంటే ముఖ్యంగా మీరు అఘోరీలు కానీ వీళ్ళు నాగసాధువులు గమనిస్తే వాళ్ళకి ఎంతో ఓపిక ఉంటుంది. అక్కడ కొంతమంది హిందూ వ్యతిరేకులు వచ్చి ఇది మూఢనమ్మకం అని ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళ పైన వీళ్ళు అంటే కత్తులు పెద్ద పెద్ద తిప్పారు, కానీ భయభ్రాంతులు చేసిన ఎక్కడ కూడా వాళ్ళను కొట్టి చంపలేదు. జస్ట్ వాళ్ళు భయపెట్టేట్టు చేసింది, వాళ్ళ వస్తువులు పగలగొట్టేస్తారు, వాళ్ళని ధూమ్ధామ్ చేసేస్తారు. అది చూడండి, అలాంటివి కేసులు అవ్వవు. అంటే ఇంతమందిలో ఎమోషన్ ఒక్కరా ఎవరైనా చంపేస్తే అది చాలా పెద్దగా బ్యాడ్గా వెళ్ళిపోతుంది. కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటున్నారు అక్కడ. ఏదైనా దుర్ఘటన జరగకుండా యాక్చువల్గా హిందూ వ్యతిరేకులు ఎందరో అక్కడ మంటలు రావడానికో ఎన్నో రకాల కారకులు అవుతున్నారు, కుట్రలు తంత్రాలు పన్నుతున్నారు పెద్ద పెద్దవి. అక్కడ ఉన్న ప్రభుత్వం మరి యోగి సర్కార్ కాబట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్న తొక్కిసలాటలో మరి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సరే, వీళ్ళకు గురువులు చాలా ఎమోషన్ అవ్వకుండా నేర్పిస్తారనమాట. కంట్రోల్ అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అక్కడ చూపెట్టాలి. ఒక తప్పు చేసిన వాడికి వెంటనే తన్నగలగాలి. అంటే వాడు తంతున్నాడంటే నువ్వు రెండు దాన్ని తప్పలేదు. వాడు కొట్టాడు, నువ్వు కొట్టగలుగుతావు, ఒకటి కొట్టు, రెండు కొట్టు. కానీ వాళ్ళకు అన్యాయంగా ఇప్పుడు పోలీసులు ఉన్నారు, మన రక్షణ క్షత్రియులు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ రక్షణ వ్యవస్థ వాళ్ళు అంటే క్షత్రియ ధర్మం అనమాట. ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీసులు, అలాంటి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తుంది. పోలీసుల దగ్గర తగ్గి మాట్లాడాలి. సార్ ఇలా జరిగింది, ఇలా మనం ఏం చేయమంటారు, వీళ్ళు ఇలా అన్యాయం చేస్తున్నారని చెప్పగలగాలి. అలా కాకుండా వాళ్ళ మీద కూడా గొడవ పడ్డము, ఎవరు మధ్యలో వాళ్ళు కూడా పోతున్నాడు, మీడియా వాళ్ళ మీదకి ఫైర్ అయిపోతున్నాడు. డోనాల దిగానలు అర్థం చేసుకోండి. అసలు ఎంత అభిమానం అంటే నాకు వీరాభిమానం లాగా ఉంటే ఒక్కసారిగా నేను పక్కకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకేమైనా జరగని ఇంకా, ఎందుకంటే ఆ కంట్రోల్ లేదు ఇంద్రియాల పైన. సినిమాలో హీరో ఉంటాడు, వాడిని విలన్ గాడు కావాలని కోర్టులో రెచ్చగొడతా ఉంటాడు. వెంటనే వాడు దాన్ని ఇరగొట్టి వచ్చి వాడిని కొడతాడు. కొట్టగానే ఈ కేసు ఇంకా పెద్దగా అవుతుంది. వీడికి జైల్లో చిన్న కేసు నువ్వు కావాలని పోలీసులు వాడిని రెచ్చగొట్టి వాడి అమ్మని గురించి చెడుగా మాట్లాడేసరికి వాడు కోపం వచ్చి వీడిని కొట్టేయడం, ఆ కేసు ఇంకా పెద్దగా అయిపోవడం, వాడికి వచ్చిన ఐపీఎస్ ఎగిరిపోతుంది. అంటే పోయేటట్టుగా వీడు కొట్టించుకుంటాడు కావాలని. అట్లా ఎమోషన్స్ ఎక్కువ ఉంటే మనం తప్పులు చేస్తాం. ఇక్కడ పోలీసుల పైన ఎగరాల్సిన అవసరం ఏముంది? భగవద్గీతలో ఏం చెప్తున్నారు? అది వీళ్ళు సాధువులు మరి చదువుకోవట్లేదా? ఈ సాధువు స్పెషల్గా, మిగతా అందరూ వేరు. కుంభమేళకు వచ్చి అందరూ సాధువులకు పాదాల నమస్కారం చెప్పాలి. వాళ్ళు ఎంత ఓపిక ఉంటారో, ఒక్కొక్కసారి వింత క్వశ్చన్లు అడిగితే కొడుతున్నారు కూడా. అంటే తిడితే సరిపోతుంది కానీ కొట్టేస్తున్నారు అసలు. అయితే దొంగ సాధువులను గుర్తుపట్టి కూడా వాళ్ళను బజాయిస్తున్నారు. కానీ ఎక్కడ చంపడం కానీ ఇట్లా కత్తి వాడడం లాంటి చూపెట్టట్లేదు. అంటే కత్తులు చూపిస్తున్నారు, కత్తులతో తిప్పుతున్నారు, కత్తులు, కానీ అక్కడ కూడా దే ఆర్ నాట్ యూజింగ్, అంటే ఎవరిని కూడా మిస్ చేయట్లేదు. అంటే చాలా కంట్రోల్గా ఉంటారు వీళ్ళు.
అక్కడ కంట్రోల్ ఉన్నందుకే మరి ఇంత పెద్ద అది బాగా జరుగుతుంది. ఆ సాధువులు అన్ని వెపన్స్ వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికిని వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ మరి ఎంతో అద్భుతంగా మరి కొన్ని కోట్ల మంది వచ్చిన అక్కడ సాధువులు కొన్ని నాకు తెలిసి లక్షల్లో ఉండి ఉంటారు ఖచ్చితంగా. మరి ఎన్ని లక్షలొచ్చినా వీళ్ళెక్కడ గూడా సాధువులు ఎక్కడో వాళ్ళ మీద కోప్పడి కత్తితో పొడి చేసినాడో, చంపేసినట్టో అట్లాంటి ఇన్సిడెంట్ అస్సలు జరగవు. ఎందుకంటే వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇస్తారు. అట్లాగే వాళ్ళ దగ్గర లేడీస్ ఉంటే కూడా ఎవరిని ఇట్లా టచ్ చేయరు వాళ్ళు. వాళ్ళకి అసలు ఇది ఈ కామము అంటే ఇవి ఏమాత్రం లేకుండా చేస్తారు. కామం అంటే యాక్చువల్‌గా కోరిక అనమాట. స్ట్రాంగ్ డిజైర్. సో, మనం అనుకునే కామము ఏదైతే మనం ఎక్కువగా అనుకునేది దాన్ని ఆ భావాలు వాళ్ళకసలు ఉండకుండా చేసేస్తారు అందులోకి వెళ్ళగానే. మరి ఇక్కడ నాగసాధు అవన్నీ ఎక్కడ తేడా లేదు గానీ, వీళ్ళ మీద ఎగరడము, అక్కడ మెయిన్ డోర్ నుంచి రానివ్వనంటే కూడా వాళ్ళతో గొడవ పెట్టుకొని, కత్తి బయటకి తీయడం అనేది చాలా పెద్ద తప్పయిపోయిందది. అది ఏదైనా బై మిస్టేక్‌లో జరిగిందని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారేమంటే ఎక్కడ అలా చెప్పట్లేదు. మళ్ళీ గూడా గొడవ చేసేస్తుంది. మళ్ళీ పోలీసోళ్ళు వెళ్తారు. పోలీసుల మీద మళ్ళీ ఫైర్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారు. పోలీసులతో ఎంత పెద్ద రౌడీ అయినా పోలీసులతో దగ్గర మాత్రం తగ్గే ఉండాలి. తగ్గి ఉంటేనే ఊరుకుంటారు వాళ్ళు. లేకపోతే చిత్ర విచిత్రమైన కేసులు పెడతారు. ఇక వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో, ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యాను. చాలా బాధపడ్డాను. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. అయితే మనం ఏం చేయగలం? కానీ భగవద్గీతను రీచ్ చేయాలమ్మా. మనం అందరం భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే గనక మనం ఇలాంటి ఎమోషన్స్ అవ్వం. సో, మనం చోటు తగ్గడం వల్ల ఎన్నో గొడవలు ఆగిపోతాయి. అందులో ముఖ్యంగా పోలీసుల దగ్గర మనం తగ్గి ఉండాల్సిందే. మరి వాళ్ళు ఎవరైనా మితిమీరి చేస్తే మనకు శకుడు ఉండనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు భయంకరమైన వాడు రాజు. యాక్చువల్‌గా వాళ్ళందరినీ జైల్లో వేసి వాళ్ళ తిండి పెట్టక చంపేస్తాడు వాళ్ళ అన్నలను, తల్లిదండ్రులను. అయితే చాలా పొగుడుతూ వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తారు. అట్లాగే ఎవరైనా దుర్మార్గుడమైన అధికారి ఉంటే కూడా వాళ్ళతో కూల్‌గా మాట్లాడుతూ వాళ్ళ మీద కంప్లెయింట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ వాళ్ళతో ఇలా దురుసుగా మీడియాలో మళ్ళీ మీడియాను కొట్టబడుతున్నారు. ఎవరో సామాన్యులతో వాళ్ళంతా అంతా ఉన్నాడు ఎగిరి. అసలు ఏదో లోపలికెళ్ళి చేసేస్తున్నాడు వెపన్ ఏదో. ఇప్పుడు నేను డిజోన్ చేసేసాను. ఇప్పటివరకు అతనికి ఏం కావద్దు. ఇతను మన వీరుడులాగా వచ్చాడు అనుకున్నాను. ఆయనకేం శక్తి ఉంది. అంటే చెప్పగానే ఒక లక్షల మంది వచ్చేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ అదేంటి మరి ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అక్కడ. రాజన్న అంటే టెంపుల్ ఒకటి ఉంది అక్కడ. ఒక దర్గా ఉంది. ఆ దర్గా కూలగొడతా అనేసాడు. అసలు ఆ ఒక్కడు పోయి ఏం చేయగలడు? ఏం చేస్తుంది? అసలు అది భారీ డైలాగులు అయితే భారీగా చేస్తుంది. ఇప్పుడు హిందూ వ్యతిరేకులు దాన్ని చూపించుకొని చూసావా వీళ్ళు ఈ అగోర్లు గిట్లాంటోళ్ళు వీళ్ళని చూపించి హిందువుల మీద ఈ అగోర్ల పైన వ్యతిరేకత వచ్చేటానికి వాళ్ళు ఇలాంటివి చూపించి వాళ్ళని తయారు చేసుకుంటున్నారు అనమాట. సో, ఇలాంటి వాళ్ళని మనమే కంట్రోల్ చేసుకోవాలి యాక్చువల్‌గా. సో, అలా చేయడం వల్ల మన హిందుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేసినా మరి కేసులు పెట్టుకున్నా ఎవరు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే 100% తప్పు అనేది కనబడుతుంది. అంటే పొగడతలకు పొంగిపోవద్దని భగవద్గీత చెప్తుంది. తిట్లకు పొంగిపోవద్దు. అఘోరిని ఎవరైనా తిట్టగానే వెంటనే అయ్యో నన్ను తిట్టిన బాధపడుతూ ఏడవకూడదు. అని తిట్టినని వెంటనే కొట్టేసి వెంటనే చాంపేయడం అట్లాంటివి చేయకూడదు. తిట్టినా కూల్గా చేయాల్సింది చేయాలి. శాంతియుతంగా అక్కడ ధర్నా చేయడం కానీ ఇంకా ఏదైనా చేయొచ్చు. గట్టిగా అరిచినా పర్లేదు. కానీ తప్పుగా మాట్లాడకూడదు. అలా శాంతియుతంగా ఏదైనా చేస్తే అందరూ ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు హిందువులు ఒకవేళ మైనారిటీలో పడిపోయారు. మినిమం చేయలేప్పుడు ఎదురు తిరగొచ్చు, ఫైట్ చేయొచ్చు బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిలో. కానీ ఇక్కడ ఎలాంటి అవసరం లేదు. ఇక్కడ అంతా హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఎక్కడ ఆమెకు అన్యాయం జరిగితే వీళ్ళు చాలామంది ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు అంత ఈజీగా ధైర్యం చేయలేకపోయారు. ఎన్నోసార్లు కూల్గా చేసి పంపడానికే ప్రయత్నిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎన్నో తెలుసుకోవాలి. అందరూ భగవద్గీత చదవాలి. ఆర్పి పట్నాయక్ భగవద్గీత కంపల్సరీ యూట్యూబ్లో చూడండి. వెంకట శాస్త్రి భగవద్గీత చదవండి. ఈ బుక్ నా దగ్గర ఉంది. ఇది 100 రూపాయలే. ఎక్కడికి వెళ్ళి బుక్ పట్టుకొని వెళ్ళాలి, మీరు తీసుకొని వెళ్ళాలి.
మీ చేతులు ఇది కనబడుతుండాలి. బస్సులో గానీ, ఎక్కడ పోయినా మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు చదువుతారు. ఇది అందరి బుక్కు. మతాతీత గ్రంథం. ఈ బుక్ గనక అందరూ చదివితే అందులో అహంకారం, అసూయ, ద్వేషాలు పోతాయి. పెద్ద, చిన్న పోతుంది. ఒక బిచ్చపోడిని, ఒక కలెక్టర్‌ని అంతే చూసుకుంటాం. బిచ్చపోడని చిచ్చి పొరపరాను ఎంతో ప్రేమతో డబ్బులేయమంటున్నారు భగవద్గీతలో. అంటే అహంకారంతో ఏసినా పోరా అన్నట్టు ఎప్పుడు చెప్పకూడదంటారు భగవద్గీత. మళ్ళీ మన డబ్బుందంటే అహంకారం ఉంటది. డబ్బు లేనోళ్ళని హీనంగా చూస్తారు. వాడెంత వాడికి రూపాయి గతి లేనోడు వేస్ట్ గాడు నా ముందు అంటుంటారు. కానీ డబ్బు లేకపోవచ్చు కానీ వాడితో నిజాయితీ ఉండొచ్చు. మంచివాడు కావచ్చు. అహంకారం లేనివాడు ఉండొచ్చు. కొంతమంది డబ్బు సంపాదించే జ్ఞానం ఉండదు కానీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు ఉంటారు. అధికారం లేకపోవచ్చు కొందరు. అధికారం ఉండే వాడు ఎస్ఐ, సిఐ, ఎస్పీ, కానిస్టేబుల్ లాంటి వాళ్ళ కింది జాబ్ ఉన్న వాళ్ళని చాలా హీనంగా చూస్తుంటారు. నువ్వెంతరా నా ముంగల అంటారు. అరే చిన్న జాబ్ చేయొచ్చు కానీ ఎంత నిజాయితీ ఉందా అనేది గమనించాలి మనం. అట్లాగే బలం ఉన్నవాడు బలహీనుని చీప్గా చూస్తాడు. ఇది ఎంత నా ముంగల అని వాళ్ళని హింసిస్తారు, బాధ పెడతారు, హర్ట్ చేస్తారు రకరకాలుగా. ఇప్పుడు మొగుడు ఉన్నవాడు బలమైనడు పెళ్ళాన్ని బాగా బాధ పెడుతూ ఉంటారు. ఈ మధ్య పెళ్ళాలే బాధ పెడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే చట్టాలు అడ్డంగా పెట్టుకొని చదువుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు, అది వేరు. అట్లే స్కూల్లో, కాలేజీలో, ఎక్కడైనా పొలం దగ్గర ఎక్కడైనా బలం ఉన్న వాళ్ళు, బలం అంటే 4-5 అన్నదమ్ములు ఒకరు ఉన్నారు, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది అంటే లేనోని బాగా బాధ పెడుతుంటారు అనమాట. రకరకాలుగా వాడిని భూమి గీమి రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. అలా ఎవరు ఎక్కడ చేసినా ఇవన్నీ భగవద్గీతలో ఏం చెప్తారంటే వీళ్ళందరినీ సమానంగా చూడమంటారు. బలమున్నా బలం లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం తక్కువ నేనే, ఇంకా యవన మతం కానీ ఇంకా ఎన్నో రకాల మతాలు ఉంటాయన్నమాట. ఇది గొప్ప అని మీరు ఎప్పుడు ఏది ఫీల్ కాకూడదు, ఇది తక్కువ అని ఫీల్ కాకూడదు. సో భగవద్గీత అంత జ్ఞానం మీకు ఇచ్చి తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు డౌట్స్ నేను చెప్పింది ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. మీరు దయచేసి కామెంట్ చేస్తే నేను అద్భుతం